గురుగారు ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చాడు విభీషణుడు. రావణుడి సోదరుడు విభీషణుడు రాముడి పక్షంలో చేరడం న్యాయమేనా? ఖచ్చితంగా న్యాయమే. ఎవరైనప్పటికీ కూడా కేవలం ధర్మాన్ని అనుసరించాలి తప్ప అధర్మాన్ని అనుసరించరాదు. అందున లోకానికి ఆదర్శప్రాయమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 తెగలుగా భగవంతుడే విభజించాడు. ఎలా విభజించారు? చాతుర్వర్ణ్యాం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః. వాళ్ళ గుణములను, వారి చేత చేయబడేటువంటి కర్మలను ఆధారంగా చేసుకుని వీరు బ్రాహ్మణులు, వీరు క్షత్రియులు, వీరు వైశ్యులు, వీరు శూద్రులు అనేటువంటి విభాగం చేశారు. ఉన్న మానవులను చేసిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. కనుక బ్రాహ్మణునకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మవంశ సంజాతులే కానీ దితికి కలిగి దైత్యులైనటువంటి వారు కారు. బ్రాహ్మణ వంశ సంజాతులే వాళ్ళు, బ్రహ్మవంశం నుంచి వచ్చిన వాళ్ళు. కనుక తప్పనిసరిగా ధర్మాన్నే అనుసరించాలి. అధర్మం జోలికి బ్రాహ్మణుడు వెళ్ళరాదు. అభక్ష్య భక్షణం, అదృశ్య దర్శనం, అగమ్య గమనం ఇవన్నీ చేయరాదు. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు. ఏది తినకూడదో అది తినకూడదు. ఏది చూడకూడదో అది చూడకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి బ్రాహ్మణునకు. ఎందుకు ఆ నియమాలు అంటే వాటిని అనుసరించి అతడు ప్రవర్తించినప్పుడే అతడు పొందిన బ్రహ్మజ్ఞానము నిలబడుతుంది. లేకపోతే ఆ బ్రహ్మజ్ఞానం మృగ్యమైపోతుంది, కనపడకుండా పోతుంది, ఉపయోగపడకుండా పోతుంది లోకానికి. కనుక అతడు ఆ నియమాన్ని పాటించాలి. ఎప్పుడైతే రావణ, కుంభకర్ణుడు కూడా కొంతవరకు మంచివాడే. రావణాసురుడితో కుంభకర్ణుడు చెప్పాడు, నువ్వు చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది అని చెప్పేటువంటి అవకాశం లేదు. పరదారాపహరణము పరమ దుర్మార్గము బోధించాడు కుంభకర్ణుడు. అయినా నీవు నాకన్నా అగ్రజుడవు కనుక, నీవు యుద్ధం చేయమన్నావు కనుక నీ కొరకు నేను యుద్ధానికి వెడతా. కుంభకర్ణుడు కూడా చెప్పాడు. విభీషణుడు అంతకన్నా కూడా గొప్పగా చెప్పాడు. ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేశాడు. ఏమిటా గుర్తు అంటే, రామునకు మనము శత్రువులం కానీ మనకు రాముడు శత్రువు కాదు. విభీషణుని వాదన ఇది. కారణం ఏమిటి? ఆ రామునకు వీళ్ళు శత్రువులు ఎట్లా అయ్యారు అంటే, రాముని భార్యను అపహరించి తెచ్చారు కనుక శత్రువులయ్యారు. కానీ మనకు రాముడు శత్రువు కాదు. రాముణ్ణి మనం ఏ విధంగా శత్రువుగా చూస్తాం? ఏం చేశాడని, అతడు మనకు ఏ ప్రమాదం చేశాడని మనం శత్రువుగా భావిస్తాం. జనస్థానంలో ఉన్న వారిని 14,000 మందిని రాక్షసులను సంహరించాడు అని నీవు చెప్పవచ్చు. జనస్థానంలో ఉన్న వారిని సంహరించిన కారణం, అక్కడ ఉన్నవారు రాముని మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఆత్మరక్షణ కోసం తాను యుద్ధం చేసి సంహరించాడే కానీ తనంతట తానుగా ఈ 14,000 మందికి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కనుక ఏ విధంగానూ అతడు మనకు శత్రువు కాదు, మనమే అతడికి శత్రువులం. కనుక అతడితో యుద్ధం చేయవద్దు, సీతమ్మను అప్పగించమని పరిపరి విధాల చెప్పి చూచాడు విభీషణుడు. ఎంత చెప్పినా రావణాసురుడు వినక తన అధర్మ మార్గాన్ని వదలకపోతే, ధర్మాన్ని ఆశ్రయించడమే న్యాయము కనుక, తన యొక్క జాతిని అనుసరించి కూడా అది న్యాయం కనుక అధర్మమైనటువంటి ఈ మార్గాన్ని వదిలి ధర్మ మార్గానికి వెళ్ళాడు. రావణాసురుణ్ణి వదిలాడు అనే దానికన్నా అధర్మమును వదిలి ధర్మమును ఆశ్రయించాడు అని చెప్పటమే మేలైనటువంటి విషయం. కనుక విభీషణుడు చేసినటువంటిది అక్షరశః ధర్మం, న్యాయం. వదిలి వెళ్ళటంలో ఏ విధమైన దోషము లేదు.